శాంతి. ఈరోజు ఫిబ్రవరి 16వ తేదీ 2024 సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఇప్పుడిక అశరీరులుగా అయి ఇంటికి వెళ్ళాలి. కావున ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆత్మిక సోదరుడిగా భావిస్తూ మాట్లాడండి. దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేయండి. ప్రశ్న: భవిష్య రాజ్య తిలకాన్ని పొందేందుకు ఆధారం ఏమిటి? సమాధానం: చదువు. ప్రతి ఒక్కరూ చదువుకొని రాజ్య తిలకాన్ని తీసుకోవాలి. చదివించే డ్యూటీ తండ్రిది. ఇందులో ఆశీర్వాదాల విషయం ఏమీ లేదు. పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే శ్రీమతంపై నడుస్తూ ఉండండి. పొరపాట్లు చేయకూడదు. మతభేదాలలోకి వచ్చి చదువుని వదిలేసినట్లయితే ఫెయిల్ అయిపోతారు. కావుననే మధురమైన పిల్లలు, మీపైన మీరు దయ చూపించుకోండి. ఆశీర్వాదాలు అడగకూడదు. చదువు పైన అటెన్షన్ ఉంచండి అని బాబా పిల్లలకి చెప్తూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: ప్రవృత్తిలో ఉంటూ పరస్పరం రేస్ చేయాలి. కానీ ఏ కారణం వల్లైనా ఒక చక్రం అనేది సరిగ్గా లేకపోతే, వేగం తగ్గిపోతే అలా వారి వెనక నిలిచిపోకూడదు. స్వయాన్ని రాజ్య తిలకాన్ని దిద్దుకునేందుకు అర్హులుగా తయారు చేసుకోవాలి. రెండవ పాయింట్: శివ జయంతిని చాలా వైభవంగా జరుపుకోవాలి. ఎందుకంటే శివబాబా ఏ జ్ఞానరత్నాలనైతే ఇస్తారో వాటి ద్వారానే మీరు కొత్త ప్రపంచంలో సంపన్నులుగా అవుతారు. మీ భండారాలన్నీ కూడా నిండిపోతాయి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: తండ్రి నుంచి శక్తిని పొంది ప్రతి పరిస్థితిని పరిష్కరించేవారు సాక్షి దృష్ట భవ. వరదానం యొక్క వివరణ: అతి తరువాతనే అంతం అనేది ఉంటుందని పిల్లలకి తెలుసు. కావున అన్ని రకాల అలజడులు అతిలో ఉంటాయి. పరివారంలో కూడా గొడవ ఉంటుంది. మనస్సులో కూడా అనేక చిక్కులు ఉంటాయి. ధనం కూడా పైకి కిందకి అవుతుంది. కానీ ఎవరైతే తండ్రికి సహచరులుగా ఉంటారో, సత్యంగా ఉంటారో, అటువంటి వారి బాధ్యత తండ్రిదవుతుంది. అటువంటి సమయంలో మనస్సు తండ్రి వైపు ఉన్నట్లయితే నిర్ణయ శక్తి ద్వారా అన్నింటినీ దాటివేస్తారు. సాక్షి దృష్టి కలవారుగా అయినట్లయితే తండ్రి శక్తి ద్వారా ప్రతి పరిస్థితిని సహజంగానే పరిష్కరిస్తారు అంటున్నారు బాబా. స్లోగన్: ఇప్పుడు అన్ని తీరాలను వదిలేసి ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లను చేసుకోండి. మంచిది. ఓం శాంతి.